హలో గైస్, నా పేరు మైదరాబాద్. ఒకటో మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది రాజమండ్రి దగ్గర. ఆ ఇన్సిడెంట్ బేసిక్గా ఎంటైర్ తెలుగు రాష్ట్రాలని కుదిపేసిందనే చెప్పాలి గత 2 రోజులుగా. అదేంటంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఒక ఆయన ఉన్నారు, పంచాయతీరాజ్లో పనిచేస్తుంటారు. ఆయన పేరు తెల్లపూడి నూకరాజు. ఆయన యొక్క వయసు 61 సంవత్సరాలు. ఆయన తన భార్య అయిన మీనాతో కలిసి, ఆమె వయసు 59 సంవత్సరాలు. అండ్ వీళ్ళిద్దరికి కూడా ఒక కూతురు ఉంది, సౌజన్య అని చెప్పి. ఆమె వయసు 34 సంవత్సరాలు. అండ్ ఆ అమ్మాయికి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, అంటే ఈ నూకరాజు అనే వ్యక్తి యొక్క మనవాడు అనమాట. అతని వయసు 10 ఏళ్ళు. వీళ్ళందరూ కూడా కాకినాడకి చెందిన వాళ్ళు అనమాట, కాకినాడలో నివసిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు బేసిక్గా ఆగస్టు 17వ తారీఖున అర్ధరాత్రి గోదావరి నది మీదకి వచ్చి ఆ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అక్కడ కారు ఆపేసి ఒక్కసారిగా నీటిలోకి అయితే దూకేశారు. కాకపోతే ఆ 10 ఏళ్ల మనవడు ఎవరైతే ఉన్నారో అతనికి ఈత వచ్చు కాబట్టి అతను కొంచెం ఈదుకుంటూ అలా వెళ్తూ ఉంటే లోకల్ పీపుల్ కొంతమంది చూసి ఆ అబ్బాయిని అయితే కాపాడారు. ఆ తర్వాత ఆ అబ్బాయి ద్వారా వీళ్ళందరూ కూడా దూకేసినట్టుగా తెలుసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటనేది ఇన్వెస్టిగేషన్ చేశారు. అది ఆ అబ్బాయితోనే మొదలుపెట్టారు. సో ఫస్ట్ ఇనీషియల్గా అయితే నూకరాజు గారి శరీరం అయితే దొరికింది. ఆ తర్వాత మీనా అండ్ సౌజన్య యొక్క బాడీస్ కోసం అయితే వెతుకుతూనే ఉన్నారు. ఇంకా పూర్తిగా అయితే దొరకలేదు వాళ్ళ బాడీస్. సో అందువల్ల ఇంకా ఫర్దర్గా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి వాళ్ళ గురించి. అయితే ఆ అబ్బాయి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి, లీడ్ని బట్టి పోలీసులు బేసిక్గా ఆత్మహత్య లేఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రికవర్ చేశారు. వాటిని రాసింది సౌజన్య. అండ్ అలాగే నూకరాజు కూడా, ఈ 61 ఏళ్ల నూకరాజు గారు కూడా వాట్సాప్ గ్రూప్ ఒక దాంట్లో ఒక మెసేజ్ని పోస్ట్ చేశారు. సో దాంట్లో చాలా క్లియర్గా ఎవరి కారణంగా వీళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు అని స్పష్టంగా మెన్షన్ చేస్తుంది. రెండింటిలోనే, అంటే సౌజన్య రాసిన లేఖలోనే అదే రాసింది, అండ్ ఈ వాట్సాప్ గ్రూపులో కూడా అదే రాసింది. ఆ లేఖలో ఏం రాసిందంటే, సౌజన్య షేక్ సాదిక్ ఖాన్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను బేసిక్గా ఆమె భర్త యొక్క మరణానికి కూడా కారణమంట. జూలై 2వ తారీఖున ఆమె భర్త జగదీష్ రెడ్డి చనిపోయాడు. అయితే చనిపోయిన తర్వాత ఇప్పటికీ సుమారుగా ఒక నెల 20 రోజుల దగ్గర అవుతోంది కదా. ఈ గ్యాప్లో అతను చాలా చేశాడు. అంటే లైక్ బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, టార్చర్ చేయడం, ప్రాపర్టీ కంట్రోల్లోకి పెట్టేసుకోవడం, మొబైల్ ఫోన్ తీసేసుకోవడం, బ్యాంక్ లాకర్ ప్రాపర్టీస్ అన్నీ తీసేసుకోవడం, అంటే లైక్ వాటి పాస్వర్డ్స్ ఇవన్నీ తీసేసుకోవడం, ఫాదర్ యొక్క ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసేసుకోవడం, ఇవన్నీ కూడా చేశాడు. ఇన్ఫ్యాక్ట్ తన భర్తని కూడా అతనే చంపేశాడు. అంటే ఈ షేక్ సాదిక్ ఖాన్ ఉన్న అతనే చంపేశాడు. ఒక విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడని చెప్పి ఆమె అనుమానాలని వ్యక్తపరుస్తున్నట్టుగా ఒక లెటర్ అయితే రాసింది ఆమె. అంటే తన కారణంగానే చనిపోయి ఉండొచ్చు, ఎందుకంటే తను నన్ను బెదిరిస్తూ వచ్చాడు, భయపెడుతూ వచ్చాడు, టార్చర్ పెడుతూ వచ్చాడు, అండ్ నాకు సంబంధించినవన్నీ తీసేసుకున్నాడు, నన్ను భయపెట్టి బెదిరించి నా బ్యాంక్ లాకర్ డీటెయిల్స్, ప్రాపర్టీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాడు, ఇవన్నీ కూడా చెప్తోంది. సో దీంట్లో ఒక పాయింట్ ఉంది, మనం మాట్లాడుకోవాల్సింది, దాని గురించి మాట్లాడదాం ఫర్దర్గా. అయితే ఆమె చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటి, మిగతావన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఆమె ఏమందంటే, ఇంకొకటి అందులో ఈ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి బేసిక్గా ఆమెని ఇస్లాంని ఫాలో అవ్వమని చెప్పి బలవంత పెట్టేవాడుని, ఇస్లామిక్ టెక్స్ట్లు అంటే ఖురాన్ కానీ, లేదంటే వేరు రకాల పుస్తకాలు ఉంటాయి కదా, ఫతా ఆలంగిరి కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని చదవమని చెప్పి ఫోర్స్ చేసేవాడని, ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వమని, అండ్ రోజు దీని గురించి మాట్లాడుతూ ఉండేవాడని, తనకేమో వేరే ఆప్షన్ ఉండేది కాదని, తను చెప్పినట్టు చేయకపోతే చంపేస్తానని బెదిరించేవాడని, ఇలాగ చేశాడని చెప్పి తను ఆ లెటర్లో అయితే మెన్షన్ చేసింది. అయితే నూకరాజు గారు కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, ఈ షేక్ సాదిక్ అన్న వ్యక్తి యొక్క హరాస్మెంట్ తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ఆయన కూడా మెన్షన్ చేశాడు. అంటే అతను కూడా ఒక మెసేజ్ పెట్టాడు ఒక వాట్సాప్ గ్రూప్లో. దాంట్లో చెప్పింది ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీని చాలాగా బెదిరిస్తూ వస్తున్నాడు, అండ్ వాళ్ళు చెప్పింది వినాలని, ఒకడు వెనకపోయినట్టయితే చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడని. సో ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక, ఆ బాధలు భరించలేక వాళ్ళే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నట్టుగా మెన్షన్ చేశారనమాట. సో దీని గురించి అక్కడ ఈ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ గణేష్ గారు అయితే అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి, ఈ రాజమండ్రికి సంబంధించిన పోలీస్ ఆఫీసర్. సో ఈ ఇన్సిడెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేస్తున్నామని చెప్పారు. సో ఆత్మహత్య లేఖ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందని చెప్పి చెప్పారు. అండ్ ఆ సాదిక్ ఖాన్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని గురించి వెతుకుతూ ఉన్నారు. సో సౌజన్య అండ్ ఆ భర్త అయిన ఇందాక మనం చెప్పుకున్నాం కదా జగదీష్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా సాదిక్ ఖాన్ దగ్గరికి ఎలా కాంటాక్ట్ అయ్యారు అంటే, వాళ్ళ అబ్బాయిని రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ అకాడమీలో కొన్ని నెలల క్రితం జాయిన్ చేశారు. సో ఇప్పుడు ఆ అబ్బాయి ప్రాణాలతో బతుకున్నాడు, అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. అది ఇక్కడ మెయిన్ పాయింట్. అయితే ఆ అబ్బాయిని అక్కడ జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు అక్కడ అతన్ని కలిశారు, అండ్ అక్కడ అలాగా పరిచయం అనేది పెరిగింది. ఖాన్ బేసిక్ అంటే ఈ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి బేసిక్గా ఫ్యామిలీతో బాగా
క్లోజ్ అయ్యాడు, పరిచయం పెంచుకున్నాడు. తర్వాత వాళ్ళ ఇంటికి కూడా రెగ్యులర్గా వస్తూ ఉండేవాడు. ఈ జగదీష్ రెడ్డి అనే వ్యక్తి జూన్లో, అంటే జూన్ ఎండింగ్ కాదు, జూలై బిగినింగ్లో చనిపోయాడు. జూలై 2వ తారీఖున చనిపోయాడు. సో అతని మరణం వెనక కూడా ఇప్పుడు ఏదో ఒక కారణం అయితే ఉంది. అంటే ఇతన్ని చంపేసి ఉండొచ్చు అనే యాంగిల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అంటే ఈ లెటర్ని బట్టి, ఆ మెసేజ్ని బట్టి, ఆ చనిపోయిన వ్యక్తి ఉన్నారు కదా జగదీష్ రెడ్డి, ఆ వ్యక్తి యొక్క ఫాదర్ బేసిక్గా కంప్లైంట్ అయితే ఇచ్చారనమాట. సో ఆ కంప్లైంట్ ఆధారంగా హత్య కేసు కూడా ఫైల్ చేశారు. అండ్ ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు కూడా ఫైల్ చేశారు ప్రస్తుతానికి. సో అతను ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఉంటాడో, అతని యొక్క రైఫిల్ కోచింగ్ ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా అతని గురించి అయితే వెతుకుతున్నారు. ప్రస్తుతానికైతే అతని యొక్క ఆచూకీ అయితే దొరకలేదు మనకి. సో యాజ్ ఆఫ్ నో ఉన్న సిచ్యువేషన్ ఇది కదా. అయితే ఇప్పుడు దీంట్లో కొన్ని డౌట్స్ మిగిలిపోయి ఉన్నాయి. అందులో డౌట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ జగదీష్ రెడ్డి అనే పర్సన్ ఈ జూలైలో చనిపోయాడు కదా. చనిపోయినప్పుడు అతను బేసిక్గా అనుమానాస్పద కండిషన్లోనే చనిపోయాడు కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి విషం ఇచ్చి చంపబడ్డాడు అంటే ఆ వ్యక్తి సాధారణంగా సహజంగా అయితే చనిపోడు కదా. ఖచ్చితంగా అతని శరీరం రంగు మారిపోవడమో, లేదంటే త్వరగా డీకంపోజ్ అయిపోవడమో, ఇలాంటిది ఏదో ఒకటి జరిగే ఉంటుంది. అండ్ ఎటువంటి కారణం లేకుండా ఎందుకు చనిపోతాడు? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వచ్చి అతని మరణం వెనక ఏదైనా కారణం ఉండి ఉండొచ్చు అని చెప్పి అనుమానపడి ఖచ్చితంగా దాని గురించి ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ ఏదో చేయించాల్సి ఉంటుంది. అండ్ పోస్ట్ మార్టం లాంటివి చేయించడం, పోలీస్ కేసు ఫైల్ చేయడం, ఇట్లాంటివి ఏవో చేయాల్సి ఉంటుంది. అవి ఏమీ చేయలేదు. అది జరిగి సుమారుగా ఒక నెల 20 రోజుల దగ్గర అవుతుంది. అండ్ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఆవిడ దీని గురించి ఎవరితోని కూడా చెబుతున్న ఫీలింగ్ అయితే లేదు. సో ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంటి అనే దానికి ఎవరి దగ్గర క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు అతను బ్లాక్మెయిల్ చేస్తే బ్యాంకు లాకర్ పాస్వర్డ్స్, ఐడీలు, డబ్బులు, ఫోన్లు, ప్రాపర్టీలు అన్నీ ఇచ్చేస్తారా? ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేస్తారా? సో ఇక్కడ ఒక థియరీ అయితే వినబడుతోంది బయట. అది ఏంటి అంటే, బేసిక్గా ఈవిడ ఎవరైతే ఉన్నారో, ఈ చనిపోయిన సౌజన్య అన్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి బేసిక్గా ఈ సాదిక్ అనే వ్యక్తికి అఫేర్ ఉంది. అంటే ఒక ఒపీనియన్, ఒక థియరీ నడుస్తుంది బయట యాజ్ ఆఫ్ నో అయితే మటుకు. అంటే వాళ్ళిద్దరు కూడా, అంటే ఆమె భర్త, ఆమె ఇద్దరు కూడా ఆ రైఫిల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ అబ్బాయిని చేర్పించడానికి వెళ్ళినప్పటి నుంచి కూడా పరిచయం పెరగడం. సో ఆ తర్వాత అఫైర్గా మారడం. సో ఆ అఫైర్కి సంబంధించిన విషయాలు బయట పెట్టేస్తానని చెప్పి బెదిరించడం. అలా బెదిరించిన తర్వాత ఇంకా చేసేదేమీ లేక, వేరే దారి లేక ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ, లేదంటే మొబైల్ ఫోన్ కానీ, లాకర్ డీటెయిల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసింది ఆవిడ. ఆ తర్వాత ఇంకా నువ్వు కనుక మారకపోయినట్టయితే, ఇస్లాంలోకి మారకపోయినట్టయితే, లవ్ జిహాద్ అనేది ఎలాగో ఉంటూనే ఉంటుంది. అది తెలిసి కూడా చాలామంది హిందూ అమ్మాయిలు ఇట్లా చేస్తూ ఉంటారు. ఇంకా ఏమనాలో అర్థం కాదు ఇంకా నాకు. సో ఈ లవ్ జిహాద్ అనేది దేశంలో ప్రతి మూల ఉంది, ప్రతి చోట ఉంది. ఒక కేరళలోనే ఉంది, లేదంటే ఎక్కడో మణిపూర్లోనే ఉంది అనుకుంటే తప్పది. అది ప్రతి చోట ఉంటుంది. అది కేరళ స్టోరీ ఈజ్ నాట్ జస్ట్ ఏ కేరళ స్టోరీ అనేది ఎంటైర్ ఇండియా స్టోరీ. అది భారతదేశం అంతా జరుగుతుంటుంది. బట్ అయినా కూడా వీళ్ళకి అర్థం కాదు. సో అది ఒక థియరీ మాత్రమే. ఇది 100% రైట్ అని నేను చెప్పట్లేదు. ఇది ఒక థియరీ మాత్రమే. ఇలా జరిగి ఉండొచ్చు అనే పాయింట్ అయితే ఉంది. సో అందుకని తనని ఇస్లాంలో కన్వర్ట్ అవ్వమని చెప్పి బెదిరించాడు. ఒక ఇస్లాంకి సంబంధించిన పుస్తకాలు చదవమంటాం. అంటే ఒకవేళ నువ్వు అలా చేయకపోయినట్టయితే మన విషయం బయట పెట్టేస్తానని చెప్పి ఉండొచ్చు ఆబ్వియస్లీ. సో అప్పుడు ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా వెలేసే అవకాశాలు ఉంటాయి కదా. నోకరాజ్ గారు కానీ అతని వైఫ్ కానీ చీకొట్టే అవకాశాలు ఉంటాయి కదా. సో ఆ బేసిస్ మీద ఈమె కూడా భయపడి చెప్పకపోయి ఉండొచ్చు. సో అలాగా అందరూ కూడా టార్చర్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఫైనల్గా ఒకరోజు మేబీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పి ఉండొచ్చు. అండ్ అలా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏమీ చేయలేరు కదా. వాళ్ళు ఏం చేయగలుగుతారు ఇక్కడ ఇంక ఎంటైర్ సిచ్యువేషన్లో? వాళ్ళకి చెప్పి జరిగాయి ఇవన్నీ కూడా, ఇక్కడ ఏవైతే జరిగాయో. సో వాళ్ళ చేతుల్లో కూడా ఏమీ లేదు కాబట్టి మోస్ట్లీ అక్కడ ఏం చేయాలో తెలియక అతన్ని బతిలాడుకొని మా జోలికి రావద్దు, మమ్మల్ని వదిలేయని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఎంత చెప్పినప్పటికీ కూడా అతను అయితే వినుండడు. అండ్ అలా కంటిన్యూస్గా బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చి ఉండొచ్చు. అండ్ ఆ భర్తను కూడా ఇతనికి చంపేసి ఉండొచ్చు కూడా ఖచ్చితంగా. అందులో నో డౌట్ అన్న ఫీలింగ్ కూడా కలుగుతోంది నాకైతే మటుకు. లేదంటే భర్త జూలై 2వ తారీఖున చనిపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె భర్త అనుమానాస్పద కండిషన్స్ మధ్య చనిపోయాడనే విషయాన్ని బయట పెట్టకుండా ఎందుకు ఉండాలి? అండ్ ఖచ్చితంగా ఆమెకి తెలియకుండా జరిగిందా, లేదంటే తెలిసి జరిగిందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతాయేమో అనే పాయింట్ ఆవిడ వచ్చి ఉండొచ్చు కదా. అంటే లైక్ ఆవిడకి చెప్పి ఉండొచ్చు నేను ఇలా చేస్తాను అని చెప్పి. మేబీ ఆ టైంలో వాళ్ళకున్న అండర్స్టాండింగ్ వల్ల ఆవిడ ఓకే అని ఉండొచ్చు కూడా. కానీ ఆ తర్వాత ఇతని యొక్క బలవంతం ఏదైతే ఉందో అది ఆమెకి నచ్చి ఉండకపోవచ్చు. అండ్ ఇతని యొక్క అసలు రంగు అప్పుడు బయటపడిందని చెప్పి ఆవిడ రియలైజ్ అయ్యి ఉండొచ్చు. బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయి ఉండొచ్చు. అంటే మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, ఇలాగే జరిగిందని మనం కూడా చెప్పుకోలేం. కానీ బట్ ఇలా జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయి కదా. లేదంటే నెల 20 రోజుల వరకు పోనీ అంటే ఆ ఫ్యామిలీ మొత్తం ఆగస్టు 15న ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అనుకుందాం. పోనీ 45 రోజుల పాటు ఎందుకు చెప్పకుండా ఉంది బయటికి? కేసు ఎందుకు పెట్టలేదు? వాళ్ళు పోలీస్ కేసు పెట్టి అతని మీద కనుక కేసు ఫైల్ చేసినట్టయితే అతను ఇవన్నీ కూడా బయట పెట్టి
మేబీ వాళ్ళ యొక్క విషయాన్ని కూడా అతను బయట పెట్టి సో నా తప్పు మాత్రమే కదా ఆమె తప్పు కూడా ఉందని చెప్పి ఏమైనా చెబుతాడనా ఏంటి అసలు ఏంటి పరిస్థితి? సో క్లారిటీ అయితే లేదనమాట యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎందుకని ఒకటేసారి ఇలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్. ఇప్పుడు ఆయన నాకు తెలిసి రిటైర్డే అనుకుంటా, లేదంటే ఇంకొక 1 year సర్వీస్ ఉందేమో. పంచాయతీరాజ్ అసిస్టెంట్ అంటే 61 years అంటే ఇప్పుడు గవర్నమెంట్ 62 years చేసింది కదా రిటైర్మెంట్కి. సో ఇంకొక 1 year ఉందేమో మోస్ట్లీ సర్వీస్. సో 61 ఏళ్ల వయసులో అతని భార్య 59 ఏళ్ల వయసు. అసలు అందరూ కలిసి చనిపోవాల్సిన అవసరం ఏముంది? అసలు ధైర్యంగా వెళ్ళలేరా? గవర్నమెంట్ ఎంప్లాయీ మళ్ళీ పంచాయతీరాజ్ అసిస్టెంట్ అంటే సో పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరా? లేదా డైరెక్ట్గా కోర్టులో కేసు ఫైల్ చేయలేరా? ఒక నిజంగా వాడు అంత హెరాస్ చేస్తున్నట్టయితే వాడు లాకర్లు అవన్నీ తీసేసుకొని డాక్యుమెంట్స్ అవన్నీ తీసేసుకునేంతవరకు ఎందుకు ఊరుకుంటున్నారు? అసలు ఏం జరిగింది అక్కడ? ఖచ్చితంగా ఏదో జరిగింది, అదైతే స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఏంటనేది మనం 100% ఇప్పుడే జడ్జ్ చేయలేము మనమైతే. అది పరిస్థితి, అంతే సింపుల్. సో మనం జడ్జ్ చేస్తే ఏమవుద్దంటే ఇంకా అసలు కంప్లీట్గా క్యారెక్టర్ అసాసినేషనో లేదా క్యారెక్టర్ ప్లేమింగో చేసినట్టు అవుతుంది. అందుకని మనం 100% ఏం అనలేకపోతున్నాం. కానీ బట్ నార్మల్గా నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ ఏదో ఉంది ఖచ్చితంగా. అండ్ సౌజన్య యొక్క ఇన్వాల్వ్మెంట్ కొంతవరకు ఉందేమో అన్న ఫీలింగ్ ఉంది. లైక్ ఆమె ఏదో చేసింది అంటే లైక్ చంపించింది అని కాదు, బట్ కొంచెం ఆ రిలేషన్ లాగా ఉండి సో ఆ తర్వాత వాడు బేసిక్గా అడ్వాంటేజ్ తీసుకొని లైక్ బ్లాక్మెయిల్ చేయడం ఇట్లాంటివన్నీ చేసి ఆ తర్వాత భర్తను చంపేసి తర్వాత ఆస్తి మొత్తాన్ని తీసేసుకొని తర్వాత అమ్మాయిని ఇస్లాంలోకి మార్చేద్దాం ఇట్లాగేమన్నా అనుకుని ఉండొచ్చు. అండ్ నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఈ సాదిక్ ఖాన్ ఉన్నోడికి ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయి ఉంటుందేమో నా డౌట్. వాడికి పెళ్ళైనా కూడా మళ్ళీ వీడిని తీసుకొని వచ్చి ఇస్లాంలో కన్వర్ట్ చేద్దాం అని చెప్పి ప్లాన్ వేస్తున్నాడేమో నా డౌట్. ఎందుకంటే మోస్ట్లీ ఇలాంటి ఆలోచనలు ఉన్న ముస్లిమ్స్ చాలామంది ఇలాగే చేస్తారు. సో అలా నేను అందరిని అనట్లేదు, బట్ ఇలాంటి ఆలోచనలు ఉన్న ముస్లిమ్స్ని అంటున్నాను నేను. సో వాడు కొంతమంది ఇలాగే ఉంటారు, ఈ లవ్ జిహాద్ బ్యాచ్. సో వాళ్ళని ఇంకా అందుకే నేనేమన్నానంటే మోస్ట్లీ రిలీజన్కి ప్రియారిటీ ఇస్తేనే బెటర్. అంటే అది క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా అంటే బుద్ధులైనా ఎవరైనా సరే. సో లైక్ క్యాస్ట్ సిస్టమ్ వీటన్నిటిని పక్కన పెట్టేసి అంటే క్రిస్టియానిటీలో కూడా రకరకాల థింగ్స్ ఉంటాయి. అంటే లైక్ ఎట్లా అంటే కొంచెం అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు దాంట్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ రోమన్ క్యాథలిక్స్ అని లేదంటే వేరే వాళ్ళని చెప్పి లైక్ కొంచెం ఉంటుంది అనమాట. సో అలాగా ఏం పట్టించుకోకుండా బట్ రిలీజన్కి మటుకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఎవరి రిలీజన్లో వాళ్ళు ఉంటే ప్రశాంతంగా ఉంటారు నన్ను అడిగితే. సో ముస్లింలు బేసిక్గా ముస్లిమ్స్ని చేసుకొని, హిందూస్ బేసిక్గా హిందూస్ని చేసుకొని, క్రిస్టియన్స్ బేసిక్గా క్రిస్టియన్స్ని చేసుకుంటే అయిపోద్ది, బుద్ధులు బేసిక్గా బుద్ధుల్ని చేసుకొని, సిక్కుల్ని చేసుకుంటే అయిపోద్ది. అంతే తప్పించి ఇట్లాగా వేరే రిలీజియన్స్లోకి ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే బెటర్. వాళ్ళు ఎంత మనతో మంచిగా మాట్లాడుతున్నా ఎంత ప్రేమ చూపిస్తున్నా సరే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అది. సో నాకైతే అలా అనిపిస్తుంది. ఈ సంఘటన ఆధారంగా చెప్పాలనిపించింది, చెప్తున్నా అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో దట్స్ గైస్, అంతే మరి ఇంకా. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో, బై బై.